ఏపీ నుంచి వైసీపీని బదిలీ చేయాలని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో 3 అంశాలు వైసీపీ నేతలు కాపీ కొట్టారని ఆరోపించారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో నుంచి కాపీ కొట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఇచ్చిన వైసీపీ ఏ మేరకు అమలు పరిచారో చెప్పాలన్నారు. సచివాలయ ఉద్యోగుల పర్మనెంట్, నవరత్నాల 98% అమలు వంటి కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అమలు చేసిన అన్నా క్యాంటీన్, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫాలను తీసేశారని బాబ్జీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంత ధార్మికంగా ఈ 2 సంవత్సరాలు అతను ఏంటంటే పాపం పదవిని ఎంజాయ్ చేశాడు. అంత ధార్మికంగా ఈ విశాఖపట్నానికి ఒరిగింది ఏమీ లేదు. నువ్వు నీకు ముఖ్యమంత్రి నా జోబులు ఎడం జేబులో ఉన్నాడంటావు, కుడి జేబులో ఉన్నాడంటావు. ఈ విశాఖపట్నం జరిగింది ఏమైనా ఉందా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఏమంటాం దాన్ని మనం స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ కింద ఇచ్చిన డబ్బులు మాత్రమే ఖర్చు పెడతాను. అది కూడా నువ్వు వెళ్ళే దారి శుభ్రంగా ఐలాండ్స్ ఉన్నాయా లేవా, అక్కడ ఫుట్పాత్లు ఉన్నాయా లేవా, మొక్కలు ఉన్నాయా లేవా, ఇవే చూస్తున్నారు. ఉన్న మొక్కలు కొట్టేస్తారు. అతను టూర్ వెళ్తే మళ్ళీ ఉన్న మొక్కలు కొట్టేస్తారు. అక్కడ పత్తింట్లు ఉండకూడదు. ఇవన్నీ కూడా చాలా దౌర్భాగ్యం. ఈ పరిపాలన తొందరగా అంతమందించాలని చెప్పి ప్రజలు కోరుతున్నా. త్వరలో